మరికొన్ని మాటలు మాట్లాడడానికి పుట్టపర్తి రూరల్ మండల్ కన్వీనర్ గారు మనతో పాటు ఉన్నారు. సార్ నమస్తే సార్. ఈరోజు ఎన్నో దశాబ్దాల ఈ రైతుల కన్న కలలను ఈవేళ పుట్టపర్తి నియోజకవర్గంలో స్థానిక శాసనసభ్యులు శ్రీ దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో 2 రిజర్వాయర్లను ఈ పుట్టపర్తి నియోజకవర్గంలో 2 రిజర్వాయర్లను శంకుస్థాపన చేస్తూ ఆ తర్వాత 193 చెరువులకు నీళ్ళు ఇచ్చే మహత్వమైన కార్యక్రమానికి ఈరోజు ఆయన శ్రీకారం చుడుతున్నాడు. ఈరోజు ఇక్కడ నల్గొండ ఎనవారిపల్లి రిజర్వాయర్గా దీని పేరు నామకరణం చేయడం జరిగింది. ఇది మొట్టమొదట ఇక్కడ ఈరోజు శంకుస్థాపన చేసిన తర్వాత దాదాపు 100 గ్రామాల ఆయన పాదయాత్ర ఈరోజు ప్రారంభిస్తారు. ఈవేళ వాస్తవంగా చెప్పాలంటే పుట్టపర్తి నియోజకవర్గంలో భగవాన్ సత్యసాయిబాబా ఏ విధంగా పేరు ప్రఖ్యాతులు గడించాడో ఆ తర్వాత ఈ 193 చెరువులకు నీళ్ళు వచ్చిన తర్వాత కూడా ఈ రైతుల యొక్క హృదయాల్లో ఈ స్థానిక శాసనసభ్యులు శ్రీ శ్రీధర్ గారు కూడా అదే స్థానాన్ని ఈవేళ ఆయన కూడా ఆ స్థానాన్ని సంపాదించుకుంటారని మేమంతా ఈవేళ రైతులుగా ఆనందపడుతున్నాము. సార్ 2 రిజర్వాయర్లు అని అన్నారు కదా, ఆ 2 రిజర్వాయర్లో రెండోది ఏంటి? పుట్టపర్తి రూరల్ మండలం గాజులపల్లి దగ్గర ఈ 2వ రిజర్వాయరు, దాన్ని కూడా 24వ తేదీ అక్కడ భూమి పూజ ఉంది. ఆ తర్వాత దాదాపు 100 గ్రామాల్లో ఆయన పాదయాత్ర దాదాపు 6 మండలాల్లోనూ పాదయాత్ర చేస్తూ 27వ తేదీన వెంగళం చెరువు దగ్గర చెరులోపల్లి గ్రామంలో పెద్ద భారీ బహిరంగ సభతో ఆ కార్యక్రమాన్ని ముగిస్తారు. ఈవేళ రైతుల కన్న కళలు 193 చెరువులకు దాదాపు ప్రతి చెరువు కూడా ప్రతి గ్రామం కూడా చిన్న చెరువు కూడా నీళ్లు నింపే కార్యక్రమాన్ని ఈవేళ ఆయన చేపట్టడం జరిగింది. ఒక గొప్ప జలయజ్ఞ ప్రదాతగా ఆయన చరిత్రలో ఈవేళ నిలిచిపోతాడు. ఇది వాస్తవము. ఎందుకంటే ఇంతకుముందు ఎంతోమంది పాలకులు వచ్చారు, ఎంతోమంది మంత్రులు అయినారు, ఎంపీలు అయినారు, ఎమ్మెల్యేలు అయినారు, చీఫ్ విప్లు అయినారు, విప్పులు అయినారు. మరి ఎవరికీ రాని ఆలోచన ఈవేళ శ్రీధర్ గారికి రావడము మాకెంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 10 కార్యకర్త కూడా ఈవేళ ఆయన చూసి ఈవేళ గర్వపడతా ఉన్నాం. ఇది ఒక ఎన్నో దశాబ్దాల కన్న కళలను ఈవేళ ఆయన నిజం చేస్తూ త్వరలోనే ఈ 193 చెరువులకు కూడా కృష్ణా జలాలను రప్పించి ఈ ప్రాంతాన్ని మరో కోనసీమగా తయారు చేయబోతున్నాడు. త్వరలోనే దానంతా కూడా మనం చూడబోతున్నాం.